ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మద్యం ధర చాలా పెద్ద ఎత్తున అయితే పెంచింది. దీనికి సంబంధించి మద్యం ప్రియులు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈరోజు ప్రగతి భవన్కి అయితే మద్యం ప్రియులు కూడా కొంతమంది వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంది? ప్రభుత్వానికి ఏం వినతి పత్రం ఇచ్చింది? ఇవాళ ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము మద్యం ప్రియుల నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గత వారం నుంచి మా వాళ్ళు అనేక బాధలు తెలియజెప్తున్నారు. నాకు ఈ మధ్య వారం అవుతుంది ప్రభుత్వం 15% మద్యం పైన అధికంగా డబ్బు వసూలు చేస్తుంది. 15%తో ఉన్న పలంగా పెంచి మా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి ఎంతో మనోవేదనకు గురి చేసే నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వము. కనుక ఆ ప్రభుత్వానికి మా వాళ్ళ మనోవేదనను తెలియజెప్పడానికి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. వారి అభిప్రాయాలను, వారి కష్టాలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి మరి గత వారం నుంచి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు ప్రజావాణిలో ఇయనీకి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ప్రజావానికి మీరు వెళ్ళారు కదా, అక్కడ అబ్కార్ సంబంధించిన ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఎవరైనా మీ వినతి పత్రాన్ని రిసీవ్ చేసుకున్నారా? ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ ప్రజావాణిలో అన్ని శాఖలకు సంబంధించిన డెస్కులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎక్స్చేంజ్ శాఖ సంబంధించిన డెస్క్ అక్కడ లేదు. మరి నేను అన్ని డెస్కులు తిరిగిన తర్వాత ఈ దరఖాస్తు ఎక్కడియాలని చెప్పి ఆలోచించి ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన, సార్ మరి ఇది మద్యం శాఖ ఎక్కడ ఉందంటే, మద్యం శాఖ ఏంటి అంటే ఇది మద్యం ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కు వినతి పత్రం అంటే, సరే మాకు ఇవ్వండి మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ చేయడం జరిగింది. సో దురదృష్టం ఏంటంటే మా వాళ్ళ ద్వారా ప్రతి నెల 3 నుంచి 4 వేల రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వానికి లాభాన్ని చేకూరుస్తూ ఉన్నారు మా మద్యం ప్రియులు. సంవత్సరానికి వచ్చి 40,000 నుంచి 50,000 రాబడి మా మద్యం ప్రియుల వల్లనే ప్రభుత్వానికి వస్తుంది. మరి అలాంటి వేల కోట్లు రాబడిని సమకూరుస్తున్న మా మద్యం ప్రియుల కోసము వారి బాధలు కష్టసుఖాలు పట్టించుకోనికి ఇంత పెద్ద ప్రజావాణిలో ఒక కుర్చీ, ఒక డెస్క్ లేకపోవడం అనేది ఇది మా మద్య ప్రియులను నిజంగా ఇది కించపరిచినట్టే. కనుక మా మనోభావాలను అర్థం చేసుకొని ఈ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి గత వారం నుంచి నేను సర్వే చేస్తే వాళ్ళు చెప్పినవి అనేక డిమాండ్లు చెప్పారు. వారి అనేక కష్టాలు చెప్పారు. వాళ్ళు ఆర్థికంగా ఎంత కష్టపోతున్నారు, తాగకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది కూడా అనేక బాధలు చెప్పారు. అందులో ముఖ్యంగా పెంచిన శాతం ఏదైతే మద్యం ధరలు పెంచారు కదా, దీనికి సంబంధించి ఏదైతే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావును కలిసి మరి మీరు మీ మొర పెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఈరోజు అందుకే ప్రజావాణిలో భాగంగా మా వాళ్ళు విడతల వారీగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాథమిక రిపోర్టు మాత్రము మరి ప్రజావాణిలో ఇయ్యి అని చెప్పేసి నన్ను ఒక వారధిగా పంపడం జరిగింది. సో నేను ఈరోజు ప్రజావాణిలో ఇచ్చాను. వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారి సలహాలు సూచన ప్రకారము నెక్స్ట్ స్టెప్ మరి జూపల్లిని కలవడమా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడమా, లేకుంటే ఆ ఇందిరా పార్క్ కాడికి పోయి ధర్నా చేయడమా, లేకుంటే బహిరంగ సభ పెట్టడమా, లేకుంటే ఒక సంఘంగా ఏర్పడి మరి దీన్ని ఇంకా ముందు ఫర్దర్ స్టెప్ తీసుకుపోవడం అనేది రెండో సర్వేలో మా వాళ్ళ అభిప్రాయాలను బట్టి తీవ్ర చేస్తామంటున్నారు. మరోపక్క బెల్ట్ షాపులను కూడా మొత్తం కూడా నియంత్రిస్తామని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో మద్యం ధరలు మళ్ళీ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వీళ్ళు మద్యము ఏదైతే తగ్గిస్తా, ఇప్పుడు వాళ్ళు మద్య నిషేధము చేస్తాను వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. బెల్ట్ షాపులు తీసేస్తామని మాత్రమే చెప్పారు. కానీ ఇవాళ నేడు మనం ప్రతి పల్లెలోకి పోయి చూస్తే వైన్ షాపుల నుంచి ఆటోలల్లా కేసులు ప్రతి గ్రామానికి పోతున్నాయి. మనం ఈ సిటీలో కనుక ఈ ఫిల్టర్ వాటర్ ఆటోల క్యాన్లలో ఎట్లా వస్తాయో ఈ ఆటోలల్లో ఈ బీర్ కాటన్లు, కోటర్ కాటన్లు ప్రతి ఊరికి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం సప్లై చేస్తుంది ఈ ప్రభుత్వము. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. సో విచ్చలవిడిగా అందిస్తుంది. వీళ్ళు మద్యాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియ ఇది కాదు. బెల్ట్ షాపులను తీసేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా సప్లై చేస్తుంది. మరి ఈ రకంగా సప్లై చేసిన తర్వాత మరి ఎట్లా వీళ్ళు బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. చెప్పేది వాస్తవం చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పూర్తి మొత్తంలో బెల్ట్ షాప్ అనేది నియంత్రణ జరుగుతుంది అనుకోవచ్చా? లేదండి, అసలు ఎక్కడ కూడా రాష్ట్రంలో దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామంలో కూడా దాదాపు 1, 2, 3 గ్రామ పంచాయతీలు ఎక్సెప్ట్ కొన్ని, ఎందుకంటే ఆదర్శ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అక్కడక్కడ. నాకు తెలిసి ఒక 10 లోపు గ్రామాలు ఉన్నాయి. ఆ 10 లోపు గ్రామాలు మద్యానికి కంప్లీట్గా దూరం ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 2-3 ఉన్నాయి. ఇప్పుడు గంగదేవరపల్లి అని అటు వరంగల్ అనుకోండి, అంకాపూర్ అని ఇటు సైడు, కరీంనగర్ నిజామాబాద్ అటు సైడ్ అనుకోండి, రామచంద్రపురం కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయండి.
ఆదర్శ గ్రామాలు ఉన్నాయి, అవి మాత్రమే మద్యానికి దూరంగా ఉన్నాయి. కంప్లీట్ మద్య నిషేధం ఆ గ్రామాలలో అమలు అవుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు తప్ప ప్రభుత్వము కార్యాచరణ చేపట్టింది ఏం లేదు. కనుక ఖచ్చితంగా ప్రభుత్వము బెల్ట్ షాపులను కార్యాచరణ తీసుకోవాలి, పెంచిన ధరలను తగ్గించాలి, బెల్ట్ షాపులను నిషేధించి క్రమక్రమంగా ఈ మద్య నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేసి ప్రజలను ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టుగా సహకరించాలి ప్రభుత్వం అని చెప్పేసి మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. ప్రకారం మద్యం కూడా కట్టడి చేస్తామంటే రేట్లు పెంచడం ద్వారా కూడా మద్యం కట్టడి జరుగుతుంది కదా? కట్టడి కాదండి, ఎందుకంటే ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను గిచ్చుతున్నానండి, గిచ్చితే నీకు నొప్పి లేస్తుంది, నువ్వు అని అరుస్తావు. నువ్వు గిచ్చి అరవకు అని అంటే ఇలా అలవాటు చేసింది వాళ్ళు, అలవాటు చేసి కూర్చొని నువ్వు దాకరా, నువ్వు మానేయొచ్చు కదా, నేను పెంచేది పెంచుతా, నువ్వు దాక్కుంటూ ఉండొచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మద్య నిషేధం చేయుర్రి, ప్రొడక్ట్ చేయకుర్రి, మద్యాన్ని ప్రొడక్షన్ చేయకండి, మద్య నిషేధం ప్రకటించండి. మాకు దొరకకుండా మేము తాగం కదా. ఇప్పుడు మూతికాడ పెట్టి తాగరా అంటే ఎట్లుకుంటారండి మీరు? విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అందరికీ అందేటట్టు ఇవాళ మద్యం సప్లై చేసి తాకుంటూ ఉండుర్రి, మేము పెంచుతున్నాం, కంట్రోల్లో భాగంగా మేము ధరలను పెంచుతాం, మీరైతే తాకుంటుండ్రి, మేము గిచ్చుతాం, మీరు మాత్రం అరవకుర్రి అంటే అది ఎట్లా? అది న్యాయం కాదు కదా. మీరు దమ్ము ధైర్యం ఉంటే మద్య నిషేధం ప్రకటించుర్రి, బెల్ట్ షాపులు రద్దు చేయరి, వైన్ షాపులు తగ్గించుర్రి, సంవత్సరానికి 100 షాపులు తగ్గించుకుంటా వర్రి. ఇప్పటికి 2-3 వేల వైన్ షాపులు ఉన్నాయి, ప్రతి ఏటా ఒక 200-300 వైన్ షాపులు తగ్గించుకుంటా వర్రి. అది మద్యం కంట్రోల్ అంటే. అంటే ఈ మద్యం ధరలు పెంచడం వల్ల కుటుంబాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయా? కుటుంబం కాదండి, మా వాళ్ళ మీద అంటే ప్రభుత్వానికి లాభమే మద్యం ధరలు పెంచితే, కానీ ప్రజలకు నష్టం, ప్రతి కుటుంబానికి నష్టమే, ప్రతి మద్యం ప్రియునికి కూడా ఆర్థిక భారమే ఇది. ఎందుకంటే ఇవాళ ఒక నూనె ప్యాకెట్ 150 రూపాయలు పెడితే నూనె ప్యాకెట్ వస్తుంది, ఇవాళ 180 పెట్టినా బీర్ వస్తలేదు. అంటే నూనె ప్యాకెట్ కంటే కూడా ఇవాళ బీర్కి ఎక్కువైపోయింది. అంటే ఎంత ఆర్థిక భారమో చూడండి. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా ఈ పెంచిన ధరలతోని డైరెక్ట్గా చాలా ఆర్థిక భారం, ఇది ఖచ్చితంగా ఆర్థిక భారమే. ఇవాళ నూనె ఎంత అవసరమో మా వాళ్ళకు ఇది కూడా నిత్యావసరం అయిపోయింది. ఎందుకంటే రోజు కష్టపడతారు, వాళ్ళకి శారీరకంగా కొంత పెయిన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయి, ఆ నొప్పులతో నిద్ర రాదు. ఆ నిద్ర పూనికన్నా చెప్పేసి ఇష్టం లేకపోయినా కానీ కష్టంగా కూడా డబ్బులు పోయినా కానీ ఆ మద్యము కొనుక్కొని తాగి పడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేసి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రతి కుటుంబం పైన, మద్యం స్వీకరించే ప్రతి వ్యక్తి పైన, ప్రతి కుటుంబం పైన ఇది తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వానికి మాత్రం అధిక రాబడిగా మారుతుంది ఈ పెంచిన ధరలు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళకు ఆర్థిక భారం తగ్గించాలని చెప్పేసి మా వాళ్ళందరి తరఫున ఇవాళ ప్రజావానికి వినతి పత్రం నుంచి రీసెర్చ్ చేస్తున్నాం, అందరిని కూడా వాళ్ళ దగ్గర వివరాలు సేకరిస్తున్నాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం అని మీరు చెప్తున్నారు కదా. అట్లాంటి మద్యం ప్రియులు మీకు ఏం చెప్పారు, మీకు ఏం నోటీస్ చేశారు? నాకు ఒక 20-30 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో దాదాపు ఒక్కొక్క గ్రూప్లో ఒక 500 మంది, 600 మంది, 700 మంది, ఒక గ్రూప్లో 900 మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈ పెంచిన ధరలను ఈ ప్రభుత్వం ఎటుపోతుంది, మద్యం కంట్రోల్ చేస్తాము, బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తామన్న ఈ ప్రభుత్వము ఇవాళ మద్యం మీద రేట్లు పెంచేసి ఈ మద్యం తాగే వాళ్లకు ఎక్కువ ఆర్థిక భారాన్ని చేకూర్చింది, ఎక్కువ ఆర్థిక భారం పడేటట్టు చేసింది ఈ నిర్ణయము. అసలు ఇది ఎవరు చెప్పుకోవాలి? ఈ బాధ మన బాధ పట్టించుకోరా? మనమే అధిక ఆదాయం ఇచ్చేది, ప్రభుత్వానికి అధిక ఆదాయం ఇచ్చేది మనమే. మరి మనకు చెప్పకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇట్లా పెంచడం భావ్యం కాదు, న్యాయం కాదు అని చెప్పేసి కూడా వారు వాట్సాప్ రూపంలో, ఫేస్బుక్ల రూపంలో అనేక రకాలుగా వారి బాధను వ్యక్తపరుస్తున్నారు. బహిరంగంగా వచ్చి వాళ్ళు వ్యక్తపరచలేకపోతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం తాగుడుకు సంబంధించిన డిమాండ్ డిఫరెంట్, మీ డిమాండ్ డిఫరెంట్. మరి నిజంగానే వీళ్ళంతా మద్యం ప్రియులంతా బయటకు వచ్చి మోమాటం లేకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వాళ్ళకి అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అది కూడా జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే ప్రాథమిక రిపోర్టు ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాము. ఈ ప్రాథమిక రిపోర్టును, ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మా బాధల పట్ల ఆలోచన చేయకపోతే మా వాళ్ళతోని సెకండ్ సర్వే చేస్తా. మా వాళ్ళు మరి సంఘంగా ఏర్పడదామంటారా, లేకుంటే పెద్ద భారీ బహిరంగ సభ పెడదామంటారా, మరి ఏం పెడదామంటారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మేము దేనికైనా మరి ముందు రానున్నాయి కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికలు ఉన్నాయి, వచ్చేది ఎండాకాలం ఒకటి. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే పెంచిన రేట్లను తగ్గించాలి, 100 రూపాయలకే చల్లటి బీరు మా వాళ్ళకి అందేటట్టుగా చూడాలని చెప్పేసి ప్రాథమిక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను మీరు నిర్లక్ష్యం చేసినా, రేట్లను తగ్గించకపోయినా, మా వాళ్ళ డిమాండ్లు మీరు పట్టించకపోకపోయినా
అయినా రెండో స్టెప్లో రెండో సర్వేలో మా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మేము ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా కాలంలో పదే కూడా బీర్ల రేట్లు పెంచుతున్నారు. ఆ కేఫ్ సంబంధించి ఏదైతే కంపెనీ బీర్లు ఉన్నాయో అవి కూడా స్టాక్ అవైలబిలిటీ లేదని కూడా ఆ మధ్య కాలంలో చర్చ కూడా నడిచింది. ఎందుకు మద్యం సంబంధించి ఇంత అనాలోచితంగా ప్రభుత్వం వివరిస్తుంది అనుకోవచ్చు? ఎందుకు అంటే ఒకటే వాళ్ళకు ప్రభుత్వానికి తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఎట్లాగో తాగుడుకు అలవాటు పడ్డరు. వీళ్ళు 15% కాదు ఇంకా 30% పెంచినా వీళ్ళు తాగుకోరు అని ప్రభుత్వానికి తెలుసు. అది మా వాళ్ళ మద్యం ప్రియుల బలహీనత. మా బలహీనతతోని ఇవాళ ఏలుతున్న ప్రభుత్వాలు మేము ఆ బలహీనతను బలంగా మార్చుకున్న రోజు వీళ్ళ గల్లపేట ఖాళీ అవ్వడం ఖాయము. అది కూడా మా వాళ్ళు చెప్తున్నారు. అన్న ఇది మన బలహీనతనే తాగుడు, మరి ఇది మనం ఒకసారి గట్టి నిర్ణయం తీసుకుంటే మాత్రం గల్లపేట ఖాళీ అవుతుంది, ఇక ప్రభుత్వం కూడా పడిపోతుంది, అవసరమైతే ప్రజా వ్యతిరేకం వస్తుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, అనేక మార్పులు చేర్పులు కొత్త చరిత్ర కూడా సృష్టించగలుగుతాం. ఆ శక్తి కూడా మనకు ఉన్నది. మరి ఒకసారి అయితే ప్రాథమికంగా ప్రభుత్వానికి వినతి అయితే చెప్పుదాము. దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే రెండో ఆలోచన చేద్దామని చెప్పేసి ప్రాథమికంగా ఒక విన్నపాన్ని తెలియజెప్పనీకి వచ్చినాము. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ పట్ల రాబోయే రోజుల్లో 100 రూపాయలకు బిల్లు ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు మద్యానికి బానిస అవకాశాలు కూడా ఉంటాయి కదా? ఏముండదండి, ఎందుకంటే వాళ్ళు రోజు పని చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళకు 300 వస్తే 100 రూపాయలు పెట్టి ఒక బీర్ తాగుతారు, 200 ఇంటికి తీసుకపోతే వాళ్ళ ఇంటి ఆమె కూడా సరే పోతే పోయింది, ఇక కష్టపడి వచ్చాడు, ఎండలు కష్టపడ్డాడు, 100 పోయింది కదా, 200 అన్ని ఇంటికి తీసుకొచ్చింది కదా, సరే తీయని 200తోని సంసారం సాగబెట్టే అవకాశం ఉంటుంది. కనుక మరి అప్పుడు ఇక మా వాళ్ళు కూడా ఏమనుకోరు, ఒకటే తాగుతారు. మా వాళ్ళు ఎక్కువ తక్కువ కూడా ఏం తాగరు. ఇక 300 వచ్చినాయని 300 ఏం తాగరు, ఒకటి తాగి 200 అన్ని ఇంటికి తీసుకుపోతారు. ఇక పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మా వాళ్ళు చాలా మేధావులు. ఎందుకంటే తాగినంత మాత్రాన వాళ్ళని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా ఆలోచన పరులు. అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని నడపనీకి కూడా వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అంత తెలివితేటలు ఉన్నాయి. క్యాల్కులేషన్ అన్నీ వాళ్ళే చెప్పారు. నెలకు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందట మా వాళ్ళు రోజు తాగడం వల్ల. సంవత్సరానికి 40 నుంచి 50 వేల కోట్లు వాళ్ళు మద్యం తాగడం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందట. వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే రాబడిలో మెగా వాటాదారులంట. వాళ్ళు అధిక మెగా వాటాదారులంట. ఇంకొకటి వాళ్ళు ఉద్దర లేని ఉత్తమ కస్టమర్లంట. మా వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కరు చెప్తుంటే నాకు దిమ్మ తిరిగి ఈ అమ్మ మైండ్ బ్లాక్ అయింది. ఈ అమ్మ వీళ్ళు ఏదో మద్యం తాగుతారు, వీళ్ళకి ఇంత అవగాహన ఉంటుందా లేదా అని చెప్పి నేను సర్వే చేస్తుంటే దిమ్మ తిరిగే ఆలోచనలు వచ్చినాయి. వాళ్ళ అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెళ్తామని చెప్పేసి కూడా చెప్తారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, వెల్ నాలెడ్జ్ వాళ్ళు. కనుక వాళ్ళని దయచేసి తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళ డిమాండ్ను సీరియస్ సంబంధించి యూనియన్లు కావచ్చు, సంఘాలు కావచ్చు, అవి ఏమైనా ఉన్నాయి, అసోసియేషన్స్ లాంటివి ఇవి వస్తాయి. ఇప్పుడు ఇక మీరు మా అభిప్రాయాన్ని తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యం చేస్తే సంఘాలు వస్తాయి, సమావేశాలు వస్తాయి, సభలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏదంటే దానికి సిద్ధపడతారు. ఇక మా వాళ్ళు చూసి ఇక తెగిడిస్తే మాత్రం ఇక ఇంకో తీరుగా అవుతుంది. అందుకనే ఇప్పుడు ఏదో సాఫ్ట్గా తెలియజెప్పుదామని సాఫ్ట్వేర్లో వచ్చినాము. ఇక హార్డ్కోర్ నిర్ణయాలు తీసుకుంటే ఇక గలపేట ఖాళీ అవుడు ఖాయం. గలపేట ఖాళీ అయితే సంక్షేమ పథకాలు ఆగుతాయి, సంక్షేమ పథకాలు ఆగితే ప్రజల నుంచి ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది. ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తే ఇక ఏమవుతుందో మీకు తెలుసు. చెప్తున్నారు రేవంత్ రెడ్డి బడ్జెట్ కూడా ఏం లేదు, మొత్తం కూడా ఖాళీ ఉండాలి అని చెప్తున్నాడు. మీలాంటి డిమాండ్ వల్ల అంటే మీరు ఒకవేళ మద్యం మొత్తం మానేస్తే పరిస్థితులు ఎట్లుంటాయి అంటారు? మేము ఇప్పుడు మీకు ఆదాయం లేకపోనీకి మేము బాధ్యులం కాదు. మేము ప్రతి నెల 4,000 కోట్ల ఆదాయం ఇస్తున్నాము. సంవత్సరానికి 40 నుంచి 50 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నాము. ఇంకా మమ్మల్ని జలిగలు పట్టుకొని జనిగలుగా కాలు పట్టుకొని రక్తాన్ని వీర్చినట్టుగా ఇక వీళ్ళు ఎట్లాగో తాగుతున్నారు, వీళ్ళు తాగుబోతోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తక్కువ అంచనేసి వీళ్ళు ఎంత పెంచినా తాగుతారు. ఏదో ఆడ నేర్చిన కాలు ఆడకూకోదు, ఏదో తాగ నేర్చిన నోరు తాకుకోదు అని చెప్పి మా బలహీనతను మీరు ఆసరగా చేసుకొని మీరు ఇట్లనే వెచ్చుకుంటూ పోయి మా విన్నపాన్ని మీరు పెడచేయన పెడితే మా వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే బలహీనంగా ఉన్నదో వాళ్ళకు తాగుడనే బలహీనత ఉన్నదో దాన్ని బలంగా మార్చుకున్న రోజు మీ గల్లపేట ఖాళీ అవ్వడం ఖాయము. గల్లపేట ఖాళీ అయితే పరిణామాలు ఎట్లుంటాయో మీరే చూస్తారు. మీరు అన్నట్టు ఒక రోజువారి కూర ఏదైతే ఉంటుందో 300లో సగంకి ఎక్కువ 180 రూపాయలు కూడా వెచ్చించి బీర్లు కొనుక్కున్నప్పుడు పరిస్థితులు కుటుంబాలు ఎట్లుంటాయి? చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వచ్చే 300లలో 180 బీరుకు పోతే ఇన్ని గుడాలో లేకుంటే ఆమ్లెట్ ఏదన్నా తింటే అదేంత బొక్క 50 రూపాయలు. ఆ 50 180 కలిపితే 230 అవుతాయి. వచ్చే 300లలో 230 పోతే 70 రూపాయలు ఇంటికి తీసుకోపోతే సగం నూనె ప్యాకెట్కే 150 ఉంది. ఒక నూనె ప్యాకెట్ కూడా లేదు. ఈ అమ్మ పొద్దంతా చేసి ఏం చేసినవరా మున కొడక, నువ్వు ఒక నూనె ప్యాకెట్ కూడా తెలియదని చెప్పేసి ఇబ్బంది కొట్టుకునే పరిస్థితులు కొన్ని కుటుంబాలలో ఉంటాయి. వాళ్ళ తప్పు కాదు, మహిళా మనలది. ఎందుకంటే ఇలా
ఇప్పుడు మావోడిని కడుపుపోయి మావోడు చూసుకుంటే మరి ఇంట్లో సంసారం ఎలదీసేది వాళ్ళు కదా, మహిళామానులు కదా. వారికి కూడా అనేక మరి సంసారం ఎలదీయాలంటే వారు ఎంతో మనోవేదన పడతారు. పిల్లలు చూసుకోవాలి, తెల్లారగానే మళ్ళీ ఈ దొరకు టిఫిన్ కట్టాలి, వంట చేయాలి, మంచి కూర వేయాలి, రుచిగా ఉండాలంటే ఇంకో నూనె పావు ఎక్కువ పోయాలి, కూరలలో టేస్ట్ ఉండాలంటే. మరి ఉన్న పైసలు ఆడనే దాగొచ్చి నూనె ప్యాకెట్ లేకపోతే మరి ఆమె కూడా వంట ఎట్లా చేస్తుంది? మరి ఆమెకు కూడా అనేక రకాలుగా అసౌకర్యమే, ఆర్థిక భారమే ఇది. కనుక ఖచ్చితంగా ఇది నిత్యావసర వస్తువుగా భావించి దీని మీద తక్షణమే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము వెంటనే నిర్ణయం తీసుకోవాలి. పెంచిన ధరలు తగ్గించాలి. 100 రూపాయలకే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ యొక్క డిమాండ్స్ ఏవి ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభావం చూపే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. మీరు బాగా గమనించండి, జరిగిన ఎన్నికలు కానివ్వండి, ఏది మన ఎంపీ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్యే ఎన్నికలు కానివ్వండి, లేకపోతే రానున్న సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలు ఏవైనా సరే, పార్టీ ఎవరైనా సరే, అభ్యర్థి ఎవరైనా సరే, ఏ పార్టీ గెలవాలన్నా, ఏ అభ్యర్థి గెలవాలన్నా వాళ్ళు గెలుపోటములు 100% నిర్ణయించేది మద్యం ప్రియులే. మద్యం ప్రియుల చేతుల్లోనే వాళ్ళ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మేజర్ రోలు మద్యం ప్రియుల ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కనుక మీరు తక్కువ అంచనా వేయకండి. ప్రతి పార్టీ కూడా, ప్రతి అభ్యర్థి కూడా ఈ విషయం మీద స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వానికి మా తరపున మా కష్టాలను మీరు వెలిబుచ్చాలి. ప్రభుత్వాన్ని ఈ విధానంలో దిగి వచ్చేటట్టు చేసి మాకు సరసమైన ధరలకే, మాకు అందుబాటులోనే మద్యం ధరలు ఉండేటట్టుగా ప్రతి పార్టీ పైన, ప్రతి అభ్యర్థి పైన, ప్రతి నాయకుని పైన ఉన్నది అని చెప్పేసి మా మద్యం ప్రియులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిర్రు. మీ అందరికీ కూడా తెలియజెప్పమని చెప్పారు, తెలియజెప్తున్నాం. మీరు స్పందించని పక్షంలో రానున్న ఎన్నికలలో మీ సంగతి చూస్తామని చెప్పేసి కూడా మా వాళ్ళు అంటారు. ఇక అప్పుడు చూసుకుందాం మీ సంగతి.